జేన్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని విశేషాలు। దేశం మొత్తం స్థానిక సంస్థలకి సంబంధించిన హక్కులు బాధ్యతలు హరించబడ్డాయని, పనుల కోసమో నిధుల కోసమో గవర్నర్ని కూడా కలిసే పరిస్థితి ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు। సిద్దిపేట జిల్లా కోహిడా మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ సభ్యులకి ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు। 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న మండల ప్రజా పరిషత్ సభ్యుల్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా జీవితంలో 5 సంవత్సరాల పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలకి అభినందనలు తెలిపారు। రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదని, 5 సంవత్సరాలు ఎంపీటీసీగా ప్రజలకి సేవలు చేయాలనే ఉద్దేశంతో వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేసి కొన్ని చేయకపోవచ్చని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు। చట్టసభల్లో కేటాయించబడ్డ నిధులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేరవేసే వేదిక మండల ప్రజా పరిషత్ అని, ఎన్నికల్లో మనం పనిచేసిన దానికి అది నిదర్శనంగా ఉంటుందన్నారు। మళ్ళీ అందరూ ప్రజాప్రతినిధులుగా రావాలని కోరుకుంటున్నానన్నారు। కష్టపడిన వారందరికీ మరి అవకాశాలు వస్తాయని, తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు లోపల కొట్టుకున్న బయట కలిసి ప్రజా సమస్యలపై కలిసి మాట్లాడే వాళ్ళమని, అదే ప్రజాస్వామ్య విలువ అని అన్నారు। తనకి మంత్రులతో ఉన్న సాన్నిహిత్యంతో అన్ని పనులు చేయాలని కృషి చేస్తానన్నారు। పదవీ కాలం పూర్తి చేసుకున్న మండల ప్రజా పరిషత్ సభ్యులు మళ్ళీ రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు। రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదు। ఈరోజు మీరు 5 సంవత్సరాలు ఎంపీటీసీగా చాలా ఆకాంక్షలతోటి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి మీరు ఎంపీటీసీగా ఎన్నికై ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి నిధులతోటి, ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో ప్రజాస్వామికబద్ధంగా కొన్ని కార్యక్రమాలను అధిగమించగలిగినారు, కొన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు। ఇది అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ। దేశం మొత్తం అటువంటి ఇక్కడ బాధ్యతలు మెల్లమెల్లగా హరించబడి మీ యొక్క బాధ్యతల్లో మీరు మరింతగా పనిచేయలేకపోయినటువంటి మాట మాత్రం వాస్తవం। మీరు హక్కుల కోసమో, నిధుల కోసమో, నిధులు చెల్లింపుల కోసమో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజాప్రతినిధులు పనిచేసినటువంటి దాని కొరకు గవర్నర్లను కలిసేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి నిజంగా దురదృష్టకరం। దానికి సంబంధించి ఎవరిని కూడా మనం తప్పుపట్టే పరిస్థితి కాదు। ఎందుకు జరిగింది, ఎందుకు ఇట్లా వ్యవస్థ అయింది అనేది మననం చేసుకోవడానికి కొరకు ప్రయత్నం జరుగుతోంది। ఒక మాట మాత్రం చెప్తాను, ఇప్పుడు తప్పకుండా స్థానిక సంస్థలు అనేటువంటి చట్టసభల్లో నిర్ణయించినటువంటి చట్టాలను, చట్టసభల ద్వారా కేటాయించబడినటువంటి బడ్జెట్ నిధులను క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే రీతిలో ప్రణాళిక చేసి మండల పరిషత్ సమావేశం ద్వారా వాళ్ళకు చేరవేసేటువంటి బాధ్యత గల వేదికలు ఇవన్నీ। ఆ వేదికలు ఎంతవరకు పనిచేసినా ఏంటి అనేటువంటి మనం ఈరోజు వీడ్కోలు సంబంధంగా చేసుకునేది కాదు, కానీ అది మళ్ళీ ఎన్నికల్లో మనం పనిచేసిన దానికి నిదర్శనంగా మారబోతుంది। ఏది ఏమైనా మీరు 5 సంవత్సరాలు చాలా కష్టపడి ప్రజలకు అనేక రకాలుగా సేవ చేయాలని తపనపడ్డారు। భగవంతుడు మీకు అందరూ కూడా ఆ కష్టపడ్డ, ఆ పని చేసిన ఆ తపన దిక్కు నుంచి మళ్ళీ అందరూ కూడా ప్రజాప్రతినిధిగా రావాలని కోరుకుంటున్నారు। రాజకీయాలు వేరు, పార్టీలు వేరు। భవిష్యత్తులో కూడా పంచాయతీరాజ్ సంబంధించి పరపతి రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, మంత్రిగా నాకు వివిధ శాఖల మంత్రులతో సంబంధంతో అనేక తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నా। ఏదన్నా రాజకీయంగా అందరూ శ్రమపడి ప్రజా జీవితంలో ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఎంపీటీసీ కాదు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షిస్తూ